హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య మాండ్రా. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పుట్టని తొలగించి చూస్తే అప్పుడు ఆ స్వామి బయటపడతాడు. ఏదో వెంకటేశ్వర లక్షల మొత్తం ఖర్చు పెట్టేస్తారు, మొత్తం గ్రాండ్గా చేస్తారు. మిగిలిన 11 నెలలకు నా దేవుడికి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చారు, ఒక 10,000 ఇచ్చారు, ఏడాది ఒక్కసారే కదా, మళ్ళీ నెలకు వచ్చి మళ్ళీ నేను వచ్చి ఎట్లుంటారు? అరే మొన్ననే కదా ఇచ్చే, అందుకని ముందు నుంచి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు ఆ పుట్ట దగ్గర 2-3 ఏళ్ళు. మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లేరా సార్? పానగల్ అంటేనే ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి. ఈ ఊర్లో అడుగడుగున ఎన్నో గుళ్ళు దర్శనమిస్తూనే ఉంటాయి. ఛాయా సోమేశ్వరాలయం అలాగే పచ్చల సోమేశ్వరాలయంతో పాటు మరో ప్రధానమైన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం పచ్చల సోమేశ్వరాలయం పక్కనే ఉంటుంది. వీడియోలో చూశారు కదా, అర్చక స్వామివారు భక్తులకి ఎలా చెప్పి బాధపడుతున్నారో. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ప్రతినిత్యం అందినా కూడా ఆలయం అనేది ఇంకాస్త అభివృద్ధి చెందాలని అర్చక స్వామివారు భక్తులతో చెప్తున్నాడనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన పురాతనమైన ఆలయాలని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అలాంటి ఎంతో విశిష్ట కలిగిన ఈ ఆలయాన్ని మనం కూడా కాపాడుకోవాలి. గుడి అభివృద్ధికి మనం అందరం పాటుపడాలి. ఇక్కడైతే స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు మనకు మొదటగా దర్శనమిస్తారు. మేమైతే కొబ్బరికాయలు అనేది కొట్టేశాము. సేమ్ ఎంత ఉన్నాడు హైట్, నీకు అంతే ఉన్నా చూడమని చెప్పండి. ఇప్పుడు మీ ఇద్దరికి హైట్ ఎంత తేడా ఉంది సార్? మీ ఇద్దరికి హైట్ ఎంత తేడా ఉంది? ఈయనంత కనబడతాడు, మీరు మీ అంతా కనబడతాడు. చిన్న పిల్లగాడు వచ్చినాక ఆయనకు అంతే ఉంటాడు. ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని అర్చక స్వామివారి మాటలోనే వినండి. కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని మీరందరూ కూడా దర్శించుకోండి. స్వామివారి గర్భగుడి చూసారా ఎంత బాగుందో. ఎదురుగానే ఇలా తాబేలు అనేది కింద రాతిపై చెక్కబడి ఉంది. 11వ శతాబ్దంలో రాజుగారు ఉదయచోళ మహారాజు రాజుగారు ఉండేవారు. వారికి రోజు కూడా కళ వచ్చేదన్నమాట. ఓ చెట్టు కింద పుట్ట, ఆయన క్రౌంచ పక్షికి, గరుడ పక్షికి రోజు కళ్ళకు వచ్చేది. మళ్ళీ 4వ జామ 5వ జామ తెల్లవారుజామ అయ్యే వరకు స్ఫురణ పోయేది. అట్లా కొన్నాళ్ళుగా నడుస్తూనే ఉన్నప్పుడు వారికి ఇటువైపు నుంచి పోవడానికి ఏదో పనిపడి ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఈ ప్రదేశాన్ని చూసి ఎక్కడో చూసినట్టుంది అని అనిపించి ఆ రోజు రాత్రి కూడా ఇక్కడే బస చేస్తారు, ఇక్కడే పడుకుంటే మళ్ళీ అదే కళ వచ్చింది. వెంటనే అప్పుడు నాకు రోజు ఇదే కళ వస్తుంది అని చెప్పి అనుకొని ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పుట్టని తొలగించి చూస్తే అప్పుడు ఆ స్వామి బయటపడతాడు. ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఉన్నారో అప్పటికే ఇదంతా 11వ శతాబ్దంలో ఉంది. అప్పటికి ఇంకా ఎప్పటి నుంచి స్వామి ఉన్నాడో తెలియదు. ఇది ఈ యొక్క స్థల పురాణం. ఇక్కడ స్వామి ఎవరెత్తు వాళ్ళకే కనబడతారు. ఇంకోటి శివకేశవమూర్తి అన్నట్టుగా పక్కన శివాలయాలు 2, ఇక్కడ మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ స్వామివారి యొక్క కింద పానపట్టం లాగా ఉంటుంది. ఇలాగా పద్మం లేకుండా, సింహాసనం లేకుండా పానపట్టం మీద స్వామివారు ఉంటారు. తర్వాత ఈ గుడికి ఒక ప్రదక్షిణ పూర్వకంగా వెళితే ఇటువైపు ఎడమవైపున ఒక రావి చెట్టు స్వామివారి యొక్క 3 నామాలలాగా పైకి వెళ్ళిపోయింది. దాన్ని నామాల చెట్టు అని పిలుస్తారు. ఆ స్వామివారి యొక్క వెనక భాగంలో గుడి ఆ రావి చెట్టు నుంచి అట్లాగే వెళ్తే వెనకాల గుడి వెనకాల ఎర్రచింత చెట్టు కాయలు ఎర్రగా మన నుదుట్లో పెట్టుకునే సింధూరంలాగా ఎరుపు వర్గంలో కనబడుతుంది. ఇది ఇంకో ప్రత్యేకత. ఈ దేవాలయంలో దేవుడు ఎవ్వరు ఎంత ఎత్తు ఉంటే వాళ్ళకి అంత ఎత్తు కనబడతాడు. చిన్నవాళ్ళకి అంతే కనబడతాడు, పెద్దవాళ్ళకి అంతే. ఎవరు ఎంత ఉంటే వాళ్ళ ఎత్తు మాత్రమే కనబడతాడు. ఇట్లాంటి దేవాలయం ఆదరణకు నోచుకుంటే ఇంకొక తిరుపతి అవుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ధూపదీప నైవేద్యాలు, తర్వాత స్వామివారికి కావాల్సినటువంటి కైంకర్యాలు ప్రతిరోజు జరిగితే అందరూ కలిసి తోడ్పడి జరిపిస్తే ఈ దేవాలయం కూడా ఒక మంచి ప్రసిద్ధ క్షేత్రం అయితే అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. జై శ్రీమన్నారాయణ. అలాగే ఇక్కడున్న ఈ శిలాఫలకాలు గుడి యొక్క స్థల పురాణాన్ని, అలాగే ఈ పానగల్ ఉదయ సముద్రం యొక్క చరిత్రను సూచిస్తున్నాయి.
అలాగే గుడికి ఉత్తరం తూర్పుగా 2 ముఖద్వారాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ గుడికి అర్చక స్వామివారు చెప్పారు కదా, గుడికి ఎడమ వైపుగా వెళ్తే 3 నామాలుగా రావి చెట్టు, చింత చెట్టు ఉంటాయని. అవి కూడా ఒకసారి చూసేద్దాం. ఈ ఊర్లో మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఊర్లో అన్ని శివకేశవ ఆలయాలన్నమాట. అందుకే మనకు శివునికి సంబంధించిన ఆలయాలు, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు మనకంతా దర్శనమిస్తుంటాయి. స్వామివారి విష్ణు చక్రం చూసారా? ఇక్కడైతే రావి చెట్టు అయితే ఉంది. ఈ రావి చెట్టుకి ఇలా 3 నామాలుగా రావి చెట్టు అయితే ఉంది. పిల్లలు కాని వారు ఇలా ముడుపులు అయితే కడుతుంటారు. ఈ చెట్టు అన్నమాట స్వామివారి నామాలాగా ఉంటుంది. అలాగే గర్భగుడికి వెనక వైపు పెద్ద చింత చెట్టు అనేది ఉంటుంది. చింత చెట్టు కూడా చాలా సంవత్సరాల క్రితంది. అయితే ఈ చింతపండుకున్న విశిష్టత ఏంటంటే, అన్ని చింతపండులా కాకుండా మనం నుదుట పెట్టుకునే కుంకుమ రంగులో ఉంటుందన్నమాట. చింతకాయ పక్వానికి వచ్చినప్పుడు, ఇప్పుడైతే పండు బండి రాలేలా ఉంది. ఇక్కడైతే నాగప్రతిమలు ఉన్నాయి. ఈ పానగలు మొత్తం మనకు నాగప్రతిమలు అయితే కంపల్సరిగా ఎక్కడో ఒక దగ్గర దర్శనం ఇస్తూనే ఉంటాయి. చివరిగా రాహుకేతులు కూడా ఉన్నారనమాట ఈ గుడిలో. గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియోని చూడడమే కాకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.